వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ బందోబస్తు ఏర్పాట్లు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బందోబస్తులో విధులు నిర్వహించున్న 10,000 భద్రతా సిబ్బంది 10,000 మంది కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. విధుల్లో ఇద్దరు డీఐజీలు, వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 150 మంది సీఐలు, 600 మంది ఎస్ఐలతో పాటు పూర్తిగా కానిస్టేబుల్స్ నింపివేసి భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే 3 దశాబ్దాల తర్వాత ఓరుగల్లు జిల్లాలోకి రేపు నరేంద్ర భారతదేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ రేపు 9:30 గంటలకు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ట్రై సిటీ, కాజీపేట, వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని అంటే మహానగరంలోని కూడా మొత్తానికైతే 4 అంతల భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపటి నుంచి కూడా 144 సెక్షన్ కూడా విధించాలని చెప్తాను. మొత్తానికైతే ఇద్దరు డిఐజీలతో పాటు 12 మంది సిపిలతో కూడా పాటు 25 మంది ఎస్పీలతో కూడా పాటు 600 మంది కానిస్టేబుల్ సిబ్బందితో కూడా ఇవాళ వరంగల్ మహానగరం అంతా కూడా ఇవాళ పోలీసు మయమైందని చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు నడుమ కూడా రేపు భారీ బహిరంగ సభ కూడా జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే మోడీ అక్కడ మామూలు క్యాంప్ కూడా అక్కడ ద్వారా రావడంతో కూడా అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ వరకు కూడా పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కూడా ఆ మహానగరంలోని కూడా ఇక్కడ కాజీపేట వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది. మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ 4 అంచెలు పోలీసు భారీ బందోబస్తులు అంటే సెంట్రల్ ఫోర్సే కావచ్చు, స్టేట్ ఫోర్సే కావచ్చు. మొత్తానికైతే వరంగల్ సిపి తరుణ్ మన దేవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఇక్కడ వరంగల్ మహానగరం అంతా పోలీసుమయం చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ప్రధాని మోదీ షెడ్యూల్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు? ఎంతవరకు ఏ అధికారులు అక్కడికి వచ్చారు? పోలీసు అధికారులు కానీ దానికి సంబంధించిన సమాచారం ఉంది మన దగ్గర. మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి కూడా వాళ్ళ రావడం జరిగింది. మొత్తానికైతే ఆ ఏర్పాట్లు అయితే పరీక్షించారు. మొత్తానికి బీజేపీ నేతలతో పాటు కూడా ఇక్కడ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలైన రావు పద్మ బీజేపీ వారితో పాటు కూడా బీజేపీ నేతలు కూడా ఇవాళ ఆ సభస్థలాన్ని కానీ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే కాషాయకరణ జెండాలతో కూడా మొత్తం వరంగల్ మహానగరం అంతా ఎక్కడ అంటే కటౌట్ మోడీ కటౌట్ పిఎం మోడీ కటౌట్లతో కూడా ఇక్కడ స్వాగత తోరణాలు కూడా పలుకుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ వరంగల్ ట్రై సిటీలోని కూడా మొత్తానికి సిటీలలో కూడా ప్రధాన రాకుండా ఇప్పుడు కటౌట్లు అయితే భారీ ఎత్తున కానీ కాషాయకరణ తోరణాలను కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా మోడీ గారి పర్యటన కూడా నేపథ్యంలోని కూడా అంటే ఇప్పటికే జనాభా అంటే 5 లక్షల జనాభా కూడా ఇప్పుడు తరలించడానికి అంటే బీజేపీ కార్యకర్తలే కావచ్చు, బీజేపీ నేతలే కావచ్చు, మొత్తానికైతే ఆ జనాలు బీజేపీ కార్యకర్తలను తరలించేందుకు మోడీ సభను విజయవంతం చేద్దానికి కూడా ఇప్పుడు ఇప్పటికే పూర్తిగా కష్టాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మోడీ గారి పర్యటన నేపథ్యంతో కూడా 9:30 గంటల నుంచి మొదలుకుంటే 2:30 గంటల వరకు కూడా అక్కడ మహాసభ కూడా వాళ్తా ఉంది. ఒక మామనూరు క్యాంపు వరకు కూడా అంటే మోడీ భారత ప్రధానితో కూడా అతని హెలికాప్టర్ తో పాటు మరో హెలికాప్టర్లు కూడా రావడం కూడా జరుగుతుంది. అంటే అప్పటి నుంచి అంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మహాసభ కూడా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ పోలీసు భారీ బందోబస్తు 4 అంతుల పోలీసు అంటే సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పాటు మొత్తానికైతే ఇక్కడ భారీ బందోబస్తు విధించారు. ఇక్కడికి అడుగడుగున ఇంటెలిజెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ సిపి రంగనాథ్ కూడా ఇక్కడ మొత్తానికి పోలీసులను అప్రమత్తం చేసి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా అప్రమత్తం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే మొన్న జరిగినటువంటి మోదీ నివాస భవనంపై అంటే పర్మిషన్ లేకపోయినా కూడా ఆయన ప్రాంతం పైన ఒక పర్యవేక్షకు సంబంధించినటువంటి లోపం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి, డ్రోన్ కెమెరా ఎగరడం జరిగింది. ఇక ప్రధానంగా దాని తర్వాత అంటే భద్రత పెంచవలసిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి. అదే ఆ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రేపు వరంగల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఎంతవరకు కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది? అంటే ఆ నేపథ్యంలో మరింత 4 అంచెల భద్రత, దాదాపుగా 10,000 భద్రత ఏర్పాటు చేసిన ఆక్టోపస్ కానీ సివిల్ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉందనుకోవచ్చా మనం? రైట్ రాజశేఖర్, అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 10 లక్షల మంది పోలీసు అంటే స్టేట్ ఫోర్స్ తో పాటు 10 లక్షల మంది పోలీసు బందోబస్తు నడుమ కూడా మోడీ పర్యటన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ మోడీ పర్యటన నేపథ్యంతో కూడా అంటే మన
ప్రజా సంఘాల నేతలే కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు, వారిని ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేసిన నేపథ్యం కూడా వరంగల్ జిల్లాలోని కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేపైతే ఏదేమైనా కూడా మోడీ ఆ పర్యటన కూడా బహిరంగ సభను సక్సెస్ఫుల్ చేస్తామని కూడా ఇవాళ కిషన్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యం తెలుస్తా ఉంది. మొత్తానికైతే అతను ప్రెస్ మీట్ లో కామెంట్స్ పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని రాజకీయ పనులతో చూడొద్దు. దేశ ప్రధాని కూడా 8,000 కోట్ల రూపాయలను కూడా అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేరున్న నేపథ్యంతో కూడా ఇవాళ భారత ప్రధాని కూడా వరంగల్ మహానగరానికి వచ్చేస్తున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజశేఖర్ ఒకటి స్వామి, అంటే బీఆర్ఎస్ పార్టీ, అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా మేము మోదీ పర్యటన బాయ్కాట్ చేస్తున్నాం, దాన్ని మేము రాము బహిష్కరిస్తున్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు కేసీఆర్కి ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఆహ్వానం అందినటువంటి పరిస్థితి. కానీ ఆయన పూర్తిగా రానని కేటీఆర్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఏదైతే హామీలు పూర్తి స్థాయిలో విభజన హామీలు కూడా మోదీ నెరవేర్చలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కొన్ని సమస్యలు కూడా లేవనెత్తడం జరిగింది. అంటే ఈ క్రమంలో ఏమైనా దాడులు మధ్యలో ధర్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత కూడా మరింతగా పెట్టి, అంటే కట్టుదిట్టమైన భద్రతలు చర్యలు చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బైఫర్గేషన్ లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం భాగంగా కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ శంకుస్థాపన చేయవచ్చు అని చెప్పి కూడా చెప్తున్న దాంట్లో భాగమే అని చెప్పి కూడా బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఆ కాజీపేట అంటే కోచ్ ఫ్యాక్టరీలో కూడా ఒక రైలు ఇంజన్ కూడా తయారు చేసేదానికి రైలుకు సంబంధించిన, అంటే ట్రైన్ కు సంబంధించిన అన్ని కూడా మెటీరియల్ కూడా ఇక్కడ సమకూరుస్తూ ఉంటుంది. గ్యారేజ్ కూడా వారి బందోబస్తుగా ఏర్పాటు చేస్తారని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే శంకుస్థాపన చేసి ఆ భూమి పూజ కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే శిలాఫలకాలకు కూడా ఇవాళ భూమి పూజతో పాటు శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో కూడా భాగంగా అది కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే బైఫర్కేషన్ లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే భాగంలో కూడా ఇదే ఒక భాగం అని అంటున్నారు మన బీజేపీ నేతలు అయితే. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. మరో వివాదంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యుత్సాహంలో రాజ్యాంగ నిర్మాతను రామన్న విస్మరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోనల మండల కేంద్రం ఏర్పాటు సంబరాల్లో అంబేద్కర్ అలాగే శివాజీ కొమరంభీం విగ్రహాలకు నివాళులర్పించినటువంటి మాజీ మంత్రుల పరిస్థితి కనిపిస్తుంది. నివాళులర్పించలేదు. జోగు రామన్న, గడెం నగేష్ల తీరుపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బోధ్ కేంద్రంలో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి దళితుల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మహాత్ములను విస్మరించినందుకు క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ ను దేశం యావత్తు కూడా ఒక రాజ్యాంగ నిర్మాతగా గౌరవంగా ఆయనను సంబోధించేటటువంటి, గౌరవంగా స్మరించుకునేటటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇటు పదవులు అనుభవిస్తున్నటువంటి ఇద్దరు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, మరొకరు గిరిజన సామాజిక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు మాజీ మంత్రులు కూడా, ఇటు గెడం నగేష్ మాజీ ఎంపీతో పాటు మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న 4 మార్లు ఎమ్మెల్యేగా కూడా, 4వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇటీవల బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోనాలను మండలి ప్రకటించినటువంటి గెజెట్ విడుదలైనటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి అక్కడ సంబరాలు నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాట యోధుడు కొమరం భీం, అలాగే హిందువులు గౌరవించేటటువంటి ఛత్రపతి శివాజీల విగ్రహాలకు నివాళులు అర్పించినటువంటి విషయము కొంత వివాదాస్పదంగా మారింది. ఇది రాను రాను వివాదం చాలా తీవ్రమయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏ రాజ్యాంగ నిర్మాత పెట్టిన భిక్షతో వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారో అటువంటి రాజ్యాంగ నిర్మాతనే వాళ్ళు విస్మరించడము అనేటటువంటిది బోతుకు సంబంధించినటువంటి దళిత సంఘాలన్నీ కూడా, అలాగే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఇద్దరు రాజకీయ ప్రముఖులు కూడా, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న, వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాళ్ళు అంబేద్కర్హానికి పూలమాలలతో నివాళులు అర్పించి డిమాండ్ చేయడం జరిగింది. వాస్తవంగా మనం ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే, ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఈ విషయాన్ని చూసినట్లయితే, ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించేటటువంటి క్రమంలో ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, ప్రోటోకాల్ అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయము. దీన్ని తరచూ అందరూ పాటించేటటువంటి విషయము. అక్కడక్కడ ఇది వివాదాలకు కూడా దారితీసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశము.
స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు లేకుండానే ఈ యొక్క సంబరాలు జరుపుకోవటము అనేటటువంటిది సాధారణ ప్రజానీకం అందరూ కూడా ఈ ఇద్దరమాత్యులు ప్రోటోకాల్ విస్మరించారు అనేటటువంటి విషయం పైన చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు రాజకీయంగా బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును చులకన చేయడానికి, ఆయనను దెబ్బతీయడానికే ఆయన వ్యతిరేకులతో జోగురామన్న ఈ యొక్క సంబరాలు నిర్వహించారు అనేటటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం. దీనిపైన ఆయనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ రుక్మాన్ సింగ్ అదే రోజు ఒక వేదిక పైన గిరిజనులకు పోడు పట్టాలు అందించేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వేదిక పై నుండి ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి, ఆక్షేపించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వరకు కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ సందర్భంలో ఆ యొక్క పూర్తి కార్యక్రమాన్ని కూడా రామన్న జోగురామన్న పూర్తిగా తన రాజకీయ స్వార్థంతోనే వినియోగించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించినటువంటి నేపథ్యం. దీన్ని మనం అమ్మానిలో కూడా అప్పట్లో ప్రధానంగా చర్చనీయాంశంగా చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి అన్ని ప్రచార మాధ్యమాలు కావచ్చు, ప్రచారాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వాటన్నిటిపైన కూడా కేవలం జోగువానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసుకోవడం అనేటటువంటిది అప్పట్లో దుమారం రేపినటువంటి విషయం. అటు తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే దళిత సంఘాలకు అంబేద్కర్ కేటాయించినటువంటి స్థలం కూడా వివాదాస్పదమైనటువంటి స్థలంగా తర్వాత తేలటము, ఏకంగా కోర్టు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే బోత్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి సోనాల మండలానికి సంబంధించినటువంటి సంబరాలు, ఆ వేడుకలకు సంబంధించినటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ ను విస్మరించడము, అలాగే అదే సంబరాల్లో భాగంగా ఏకంగా జోగురామన్న గజమాలను జోగురామన్నకు వాళ్ళందరూ కూడా గజమాలసినటువంటి నేపథ్యం. అంటే దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి కోణంలో చూసినట్లయితే మీరు వందలు వేల రూపాయలతో గజమాలలతో మీరు సన్మానాలు చేయించుకుంటారు, కానీ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దేశం యావత్తు గౌరవించేటటువంటి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కు కేవలం ఒక 10 రూపాయల పూలమాలలతో నివాళులు అర్పించలేరా అనేటటువంటి దళిత సంఘకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళ డిమాండ్ కొంత సబబుగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే రాబోయే రోజులు అంటే ఈ వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఇటు దళిత సంఘాల విషయంలో కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన దళిత సంఘాలన్నీ కూడా గుర్రుగా ఉన్నట్లనైతే తెలుస్తోంది. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, అంతర్గతంగా ఏవైనా విషయాలు చర్చించుకొని ఈ వివాదానికి ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే రామన్నకు సంబంధించినటువంటి చర్చలతో దళిత సంఘాలు శాంతిస్తాయా, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వివాదం మళ్ళీ ఇలాగే కొనసాగుతుందా, చినికి అలివానగా మారుతుందా అనేటటువంటి విషయం మాత్రం మనము వేచి చూడాల్సిందే రాజశేఖర్. రైట్. ఒకటి జోషి, ప్రధానంగా అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకంగా మారినటువంటి ఓట్ల అంటే దళితుల ఓట్లు కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఇలాంటికి సంబంధించిన వివాదాల్లో జోగురామన్న చిక్కుకోవడం, తక్షణం ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నగేష్ కానీ జోగురామన్ కానీ అంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుందంటారు. ఖచ్చితంగా ఈ ప్రభావం ఎన్నికలపై పడి తీవ్రమైనటువంటి ప్రభావాలకు గురి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, రాబోయే రోజుల్లో సమీపంలోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వివాదాలు అనేటటువంటిది ఏ ప్రజానాయకుడికైనా అంటే ఏ ఒక రాజకీయ నాయకుడికైనా కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. దానికి జోగురామన్నను మనం మినహాయింపుగా భావించలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మంచి సంఖ్యలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో వరుసగా ఈ యొక్క వివాదాలు చోటు చేసుకోవడం, ఒకవైపు అంబేద్కర్ సంబంధించినటువంటి విషయంలో వివాదాలు, నివాళులకు సంబంధించినటువంటి విషయంలో విస్మరింపులు, నిర్లక్ష్యాలు, అలాగే దళిత సంఘాలకు సంబంధించి భూ కేటాయింపుల్లో వివాదాస్పద భూముల కేటాయింపులు, ఇవన్నీ వెరసి రాబోయే రోజుల్లో దళిత సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మాత్రం రాబోయే ఎన్నికల సమయంలో జోగురామన్నకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం తప్పవనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్. ఫైనల్గా జోషి, అంటే జోగురామన్న కానీ లేకపోతే అనుచర వర్గం కానీ అంటే ఈ జరిగిన సంఘటనకు సంబంధించి ఏమైనా
తెలియజేసే ప్రయత్నం చేసిందా, వివరించే ప్రయత్నం ఏమైనా చేసిందా? అయితే దీనికి సంబంధించి బయటకు వ్యవహారానికి సంబంధించినటువంటి బయటకు విషయాలేమి తెలియనప్పటికీ కూడా నష్ట నివారణ చర్యలకు మాత్రము ఇటు జోగు రామన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే అటు మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయినటువంటి గ్రామ్ నగేష్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కానీ దళిత సంఘాలన్నీ కూడా అక్కడ బోత్ కు సంబంధించినటువంటి కేవలం ఇంతవరకు అయితే బోత్ డివిజన్ కే పరిమితమైనటువంటి యొక్క దళిత సంఘాల డిమాండ్, నిరసనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ విషయంలో బహిరంగ క్షమాపణలు, బేషరతు క్షమాపణలకు మాత్రమే పట్టుబడుతున్నట్టుంది. ఒకవేళ ఈ విషయాన్ని తొందరగా సాధ్యమైనంత తొందరగా సద్దుమణిగేలా చేయనటువంటి పక్షంలో మాత్రం ఈ బోత్ డివిజన్ కు పరిమితమైనటువంటి యొక్క నిరసనలు, ఆందోళనలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి సందర్భంలో జోగు రామన్న స్వయంకృతాపరాధంగా నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో, ఈ చర్యలకు సంబంధించి అటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా జోగు రామన్న విషయంలో బాసటగా నిలిచేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్రంగా గొప్పగా చెప్పుకునేటటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ అదే రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను ఉపేక్షించే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి అనేటటువంటి ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. మొత్తానికి చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఇప్పటికీ అంటే సాధ్యమైనంత తొందరగా చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ తప్పవని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం, అవి వ్యాపించడం, దాని మీద రూమర్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా పగిడిపల్లి, బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండే ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ప్రయాణికులు బయటకు వేగంగా స్పందించి దిగిపోవడంతో, అధికారులు కూడా అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి ఎందుకు జరిగింది, ఈ మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటనేది మాత్రం ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా మనం అమానిస్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇంకా దీనిపై అప్డేట్స్ పూర్తి స్థాయిలో మా కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి దగ్గర పగిడిమది బొమ్మాయిపల్లి మధ్య జరిగినటువంటి హౌరా ఎక్స్ప్రెస్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ ఇటు యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే ఎవరన్నా అగంతకులు చేసిన పని అనే దానిపైన ఇప్పటి వరకైతే ఇటు రైల్వే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంతవరకు కూడా ఎలాంటి ఈ మీడియాకు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. ఏదైతే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఏదైతే ఫలక్నామా ఎక్స్ప్రెస్ లోని S4, S5, S6 ఈ యొక్క బోగిల్లో మంటలు చెలరేగి 3 బోగిలు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందని కొంత అందులో ఉన్నటువంటి ప్రయాణికులు, ఒక వ్యక్తి అక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ సిగరెట్ తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పిన దానిపైన పూర్తి ఆనవాళ్ళు లేకపోవడము, ఎవరైతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని సిగరెట్ తాగిన వ్యక్తికి ఆ వ్యక్తికి ఎలాంటి స్వల్ప గాయాలు కూడా కాకపోవడంతో రైల్వే అధికారులు అయితే దీన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్ధారించుకోలేకపోతున్నారు. అదే విధంగా ఒక అగంతకుడు ఢిల్లీ సికింద్రాబాద్ రైలు మార్గాల్లో మరో ప్రమాదం జరుగుతుంది, ఒరిస్సా లాగా ఇక్కడ కూడా ప్రమాదం జరుగుతుంది, ఒక అగంతకుడుకు పంపినటువంటి లెటర్ ప్రకారం కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ప్రాణ నష్టం జరగకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే అదే గనక రాత్రి వేళల్లో గానీ లేకుంటే ఆ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు పేర్కొని కింది దిగిపోనట్లయితే వందలాది సంఖ్యలో ఈ రోజు కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. తక్షణమే ఇటు అక్కడ ప్రమాదం జరిగి షార్ట్ సర్క్యూట్ కావడం, వెంటనే మంటలు వ్యాపించడం గమనించినటువంటి ప్రయాణికులు తమ వస్తువులన్నింటినీ కూడా రైలులో ఉంచి అప్పటికప్పుడు ఉన్నటువంటి వేల ప్రయాణికులు రైలు దిగి పక్కకు జరగడంతో ఈ యొక్క ప్రమాదం తప్పించుకున్నట్టుగా చెప్పవచ్చు. ఏదైనా ఆ సంఘటనా స్థలానికి ఇటు రైల్వే పోలీసు అధికారులతో పాటు సికింద్రాబాద్ GM జైన్ తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీసులు అందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల ద్వారా ఆ భోగిలో మంటలను ఆర్పేసి ఆ భోగిలను పక్కకు తొలగించి ఫలక్నామా ఎక్స్ప్రెస్ ను అక్కడి నుంచి సికింద్రాబాద్ కూడా పంపించడం జరిగింది. ఏదైతేనేమి ఈ యొక్క ప్రమాదంలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం చేయకపోవడంతో ఇటు ప్రయాణికులతో పాటు ఇటు రైల్వే శాఖ అధికారులు,
పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఎందుకంటే అక్కడ గనక పెద్ద ప్రమాదం జరిగి బోగిల్లో మంటలు ఉండి ప్రయాణికులు అందులో ఉన్నట్లయితే చాలా మంది చనిపోయే అవకాశం ఉండేది. అలా ఏం జరగకపోవడం తోటి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు మాత్రం మాట్లాడుతూ తమ యొక్క బ్యాగులు, బట్టలు, అదేవిధంగా బంగారం, బ్యాంకులకు సంబంధించిన పాస్లు, పుస్తకాలన్నీ కూడా అందులోనే ఉండి ఆ మంటలు వ్యాపించేసరికి ఒకసారిగా దిగిపోయామని మాకు ఆస్తి నష్టము కొద్దిగా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన రైల్వే అధికారులు ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న తర్వాత ఏదైతే నష్టపరిహారం జరిగిందో ఆ బాధ్యతలు కూడా చెల్లించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన మాత్రము విషాదకరమైనప్పటికీ ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండడం అయితే ఇది ఒక సంతోషకరమైన వార్తగానే చెప్పవచ్చు. మొత్తానికి ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదం జరిగిన నెల రోజుల్లోపే ఈ యొక్క ప్రమాదం కూడా జరగడం తోటి ఒక్కసారిగా అందరూ కూడా ఒకంత భయానికి గురయ్యారు. రైలు ప్రమాదంలో ఇలాంటి సంఘటనలో ఏమైనా ప్రాణాలు కోల్పోతారా, భారీ నష్టం జరిగిందా అని చూస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, పోలీస్ సిబ్బంది, రైల్వే శాఖ అధికారులు కూడా ఒక రకమైన భయానిక వాతావరణం కనబడ్డప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం ఎవరైతే కొంతమంది చెప్తున్నట్టుగా సెల్ సాధించి పెట్టుకుంటూ సిగరెట్ కాల్చినట్టుగా చెప్తున్నారో దానిపైన ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందా, జరిగిన వెంటనే అక్కడ రైల్వే శాఖ అధికారులు ఏం చేశారు, తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది ఎందుకు దాన్ని పసిగట్టలేకపోయారు, కొన్ని క్షణాల్లోనే 3 బోగీలు అంటుకొని అవి పూర్తిగా దగ్ధం కావడం పట్ల అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఆ దర్యాప్తు జరిగిన ప్రదేశాన్ని ఇప్పుడు రైల్వే అధికారులు అక్కడ ఉండి చేస్తున్నారు. మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. రాత్రి కానీ రేపు ఉదయాన్ని కానీ ప్రమాదం పైన వాళ్ళు పూర్తి సమాచారం అందించే అవకాశాలు అవుతున్నాయి. మొత్తానికి ఈ రోజు జరిగిన ప్రమాదం పట్ల అయితే ఇటు రైల్వే శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రం రైట్. ఒకటి అంటే 4 బోగీలు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి, 2 పాక్షికంగా కూడా దెబ్బతిన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైల్వే శాఖ తాజాగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ప్రమాదంలో రైల్వే శాఖ పూర్తి అప్డేట్స్ ఏమైనా ఇచ్చిందంటే రైళ్ళు ఎక్కడ కూడా మేము ఆపివేయట్లేదు, యథావిధిగా అన్ని కూడా రైలుకి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి రైల్వే శాఖ ఎక్కడ కూడా అంటే మనం మాట్లాడుతున్నట్లు పూర్తి స్థాయిలో ఒక సిగరెట్ ఏదైతే ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ దగ్గర కాల్చడం వల్ల ప్రమాదం జరిగిందని ఎక్కడ కూడా అంటే వదంతులు బయటకు వస్తున్నాయో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రైల్వే శాఖ పూర్తి స్థాయిలో అది ఒక ప్రెస్ మీటో లేకపోతే ఒక ప్రకటన విడుదల చేసేంత వరకు నమ్మే పరిస్థితి లేదనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎక్కడ నిర్ధారణ, ఎందుకంటే ఒకవైపు లేఖ నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న కుట్రకోణం దాగి ఉందని ఒకవైపు నుంచి వార్తలు వస్తున్నాయి, మరోవైపు ఇలా జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా పోలీసులు కానీ రైల్వే శాఖ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడో ఎంతవరకు ఇస్తారు, ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? అయితే ఇప్పటి వరకు అయితే 2 రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆ చెప్పిన వారు ఎవరు, అసలు వాళ్ళు ఎవరికి చెప్పారనేది అయితే ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. అదే విధంగా ఒక అగంతకుడుకు ఈ రైలు మరో ఒరిస్సా లాంటి ప్రమాదం జరుగుతుందని ఒక లేఖను పంపడం పట్ల అయితే రైల్వే శాఖ అధికారులు దానిపైన సీరియస్ గానైతే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి రైలు ప్రమాదంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేకపోతే ఎవరిదైనా ప్రమేయం ఉందని దానిపైన అయితే ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. ఎవరైతే సిగరెట్ కాల్చారంటున్నారో అది ఒక వదంతుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన ఇటు ప్రత్యేకంగా చూసి చెప్పిన వారు ఎవరు లేరు, కేవలం అధికారుగానే సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఎవరైతే అక్కడ సిగరెట్ కాల్చిన వ్యక్తి ఉంటేనే వెంబటే మంటలు వ్యాపించినట్టయితే అతనికి కొంచెమైనా గాయాలు కానీ లేకపోతే కాలిపోయిన గుర్తులు కానీ ఉంటాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరు కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని కూడా డీజీపీ ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే ఆ యొక్క ఎవరైతే ఈ మీడియా ద్వారా నా యొక్క ప్రమాదం జరిగింది అంటున్నారో దానికి పూర్తి స్థాయిలో నమ్మశక్యంగా లేదు. కాకపోతే ఒక అగంతకుడు రైలు ప్రమాదం జరుగుతుంది, ఇది మా పనే, మరో ప్రమాదం చోటు చేసుకుంటుందని హెచ్చరించిన నేపథ్యంలో దానిపైన మాత్రం రైల్వే అధికారులు సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లేఖను ఏ రాష్ట్రం నుంచి వచ్చింది లేకపోతే ఎవరు చేశారని దానిపైన పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన చూస్తున్నట్టయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగానే తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే 4 బోగిల్లోకి మంటలు వ్యాపించడం, ఇది పూర్తి స్థాయిలో తగలబడ్డాయంటే అది ఆ రైల్లో ఉన్నటువంటి సాంకేతిక కారణాల లోపాన్ని జరిగినట్టుగా చెప్పవచ్చు. మరి ఈ యొక్క ప్రమాదానిపైన ఇటు పోలీసులు కానీ రైల్వే శాఖ అధికారులు కానీ ఇంతవరకు ప్రమాద సంఘటన
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా ఎవరు కూడా మీడియాకి ఇంతవరకు సమాచారం అందించలేదు. ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని, దర్యాప్తు జరిగిన తర్వాతనే పూర్తి వివరాలు తెలియజేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదంగానే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. మొత్తానికి 4 బోగీలు పూర్తిగా దగ్ధమైన తర్వాత ఆ మిగతా బోగీలతో అయితే ఆ యొక్క రైలుని సికింద్రాబాద్ కు పంపించడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఏదైతే రైలు దిగిన ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని కూడా సపరేట్ ప్రత్యేక బస్సుల ద్వారా వారందరినీ కూడా సికింద్రాబాద్ కు తరలించడం జరిగింది. వారి యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది. అదే విధంగా కొంత నష్టపోయినటువంటి పరిహారాన్ని కూడా వాళ్ళు పోలీసులు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. మరో 2-3 రోజుల్లో ఒక క్లారిటీకి వచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత దీనిపైన ఇటు రైలు అధికారులు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆకాశాన్ని అంటున్నటువంటి కూరగాయల ధరలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు మిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా టమాటా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పచ్చిమిర్చి కానీ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ధరలకు రెక్కలొచ్చినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో సామాన్యులకు అందుబాటులో లేకుండా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే నెల చివరి వారి నుంచి అనూహ్యంగా డే బై డే రేట్లు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక పెరుగుతున్న ధరలతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా పెరిగితే వాళ్ళ కనీస అవసరాలకి అధిక ధరలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే ఉమ్మడి జిల్లాగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పొచ్చు. అయితే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇవి అందరి ద్రాక్షగానే తయారయ్యాయి. అయితే ఈ నేపథ్యం సామాన్యులు కూరగాయ రెక్కలు రావడంతో కొనడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఏదైతే సామాన్య ప్రజలు రెగ్యులర్ గా వాడే టమాటా 100 రూపాయలు కొనాలంటే పరిస్థితి. అయితే ఇదే 350 రూపాయలు ఉల్లిపాయలు దాదాపు 30 రూపాయలు. అయితే మిగతా కూరగాయలు 50% పెరగడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే హోటల్లో సైతం ఈ కూరగాయలు వాడాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలకైతే ఈ కూరగాయలు కొనాలంటే రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి, కొనలేక నానా అవస్థలు. అయితే మార్కెట్లలో కూడా టమాటో కానీ మిగతా కూరగాయలు కానీ అమలైన పరిస్థితుల్లో కూడా వ్యాపారులు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మే నెల మొదటి వారం నుంచి ఆకాశాన్ని అంటుతున్న ఈ ధరలపై కూడా నియంత్రించాల్సిన అధికారులు కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్న విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే దళారుల వ్యవస్థ కారణంగానే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయని కూడా సామాన్యులు అయితే అంటున్నారు రాజశేఖర్. ఒకటి ప్రదీప్, అంటే ఎన్ని రోజులు ఈ ధరలు కొనసాగే అవకాశం ఉంది? ఏమైనా మార్కెట్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ లేకపోతే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ నుంచి కానీ మనకి ఏమైనా సమాచారం ఉంది? అంటే కొన్ని రోజులు ఇలాగే పరిస్థితి కొనసాగితే సామాన్యులు కొనుక్కునే కూరగాయలు కనీస అవసరాలు కూడా, అంటే చికెన్ మటన్ ఎలాగలేదు, కనీసం కూరగాయలు కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే దీనికి సంబంధించిన శాఖ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే ఏదైతే లోపం ఉందో, అంటే దిగుబడికి సంబంధించినటువంటి ఆ కొరతని ఎంతవరకు నియంత్రించే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా? అయితే ఇప్పటికైతే అధికారులు కానీ సంబంధిత శాఖ కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా ఇలాగనే గత మే మొదటి వారం నుంచి కొనసాగుతుండడం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే పండించే రైతులు దాదాపు వీళ్ళు ఒక 20% అమౌంట్ చెల్లించి తీసుకోవడం, తర్వాత ఇక్కడ 50 నుంచి 60% రేట్లు పెంచి అమ్మడంతో ఈ వ్యవస్థ ఇట్లా తయారైందని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే రైతుల నుంచి సగానికి సగం ధరలకు కొంటూ ఇక్కడ 30 నుంచి 50% పెంచి అమ్ముతున్నారు. అయితే ధరల వ్యవస్థ మొత్తం ఈ ఏదైతే కూరగాయలను స్కిప్ చేసి మొత్తం వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద పై అధికారులకు కూడా మున్సిపల్ శాఖ సంబంధిత శాఖ చెప్పినప్పటికీ తాము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా చెప్పకనే చెప్తున్నారు. అయితే ఈ కూరగాయల ఆకాశాలతో మాత్రం సామాన్య దిగువ కింది స్థాయి ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఎటువంటి కూరగాయలు కొనలేక దాదాపు వండుకోలేక నానా అవస్థలు అయితే పడుతున్నారు రాజు. అంటే ఇది కూరగాయల కొరతగా, అంటే పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం లేకపోతే సంబంధించినటువంటి కొరతగా భావించవలసిన అవసరం ఉందా, లేదంటే కృత్రిమ కొరతగా దళారులు కానీ లేకపోతే ఉన్నటువంటి
మధ్యలో వాళ్ళు మాత్రం సృష్టించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు మనం. అయితే ఇది మొత్తం వ్యవస్థ మొత్తం దళారీ వ్యవస్థల చేతిలోకి వెళ్ళి చెప్పొచ్చు. ఇది కృత్రిమ ధరలు పెంచడం తప్ప ఏదైతే కూరగాయలు పండించే రైతుల ద్వారా 20 నుంచి 25% వరకు కొంటున్నారు. ఇక్కడికి వచ్చే తర్వాత 50 నుంచి 60% పెంచి అమ్మడంతో ఈ వ్యవస్థ మొత్తం ఇలా తయారైందని చెప్పొచ్చు. అయితే సామాన్యులు కూడా కనీసం ఆకుకూరలన్నా కొనే స్థితిలో, ఆకుకూరలన్నా కొనుక్కొని పోతామన్న స్థితిలో కూడా వాళ్ళు అధిక ధరలు చెప్పడంతో కొనలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాపారులు కూడా తాము అధిక ధరలు చెల్లించి ఒకవేళ కూరగాయలు పెట్టినా కూడా సామాన్యులు ఎవరు కొనడం లేదు. ఎవరైతే ఉన్నారో సామాన్యులు కొనుక్కోడానికి వచ్చినటువంటి ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అలాగే వ్యాపారస్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే రేట్లకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారా? దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? అయితే ఇదికైతే రేట్లు ఎప్పుడు నియంత్రణకు వస్తాయన్న క్లారిటీ అయితే లేదు. సామాన్యులకు వ్యాపారులు, అటు వ్యాపారులు ఇటు సామాన్యులు ఇద్దరు నష్టపోతున్నారని చెప్పొచ్చు. కూరగాయలు కులికిపోయి అమ్ముకోలేక వ్యాపారులు, కొనలేక ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వమే స్టాళ్లు తెరిచి కూరగాయలు నియంత్రించి, ధరలు నిర్ణయించి అమ్మాలంటూ కూడా వినవస్తున్నాయి. ఈ మాటలు అయితే వినవస్తున్నాయి. రాశి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మా ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే రెసిడెంట్ల కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెసిడెంట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ బ్రిజ్భూషణ్ సింగ్పై మహిళా రెసిడెంట్ లైంగిక వేధింపుల కేసులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. బ్రిజ్భూషణ్పై దాఖలైనటువంటి ఛార్జ్ షీట్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇక రెసిడెంట్ల కేసులో ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు బ్రిజ్భూషణ్కు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. జూలై 18న కోర్టుకు హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి ముందు నుంచి కూడా చినికి గాలువాలుగా మారుతున్నటువంటి పరిస్థితి, కొంతమందికి దీనికి మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, మొత్తానికి ఈ ఒక కీలకమైనటువంటి పరిస్థితికి ఇప్పుడు మనం చూడవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా బ్రిజ్భూషణ్ సింగ్ ఏదైతే తన అధికార బలం కావచ్చు, అలాగే తన పరిచయం కావచ్చు, ఎందుకంటే తను ఒక బీజేపీ ఎంపీ, అలాగే ఆ సమాఖ్యకు చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, అంటే అధికారాలన్నీ కూడా తన చేతిలోనే ఉంటాయి. సో అటువంటి వ్యక్తే లైంగిక వేధింపులకు పాల్పడడంతో దాదాపు చాలా కాలం పాటు వీరంతా కూడా సైలెంట్ గా ఉన్నారు. కానీ విధి లేని పరిస్థితుల్లో, అందులోనూ కీలకమైనటువంటి అథ్లెట్లు ఉన్నారు, వీరంతా కూడా ఏకంగా జంతర్ మంతర్ కేంద్రంగా చేసుకుని దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది నెట్టింట చాలా వైరల్ గా మారింది. ఎందుకంటే మన దేశానికి సంబంధించి ఎవరైతే ఈ మహిళా రెజ్లర్లు ఉన్నారో వారంతా కూడా చిన్నప్పటి నుండి అనేక ఒడిదొడుకులను, అంటే ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొని, అలాగే ఇతర కష్టాలను ఎదుర్కొని వారు ఒలింపిక్స్ వరకు వెళ్లి పథకాలు తెస్తే ఈ వ్యక్తి వారిని వేధించడం అనేది ఎంతవరకు న్యాయం అంటూ చర్చ జరిగింది. పెద్ద ఎత్తున నెటిజన్లు వారికి మద్దతు పలికారు. అంతేకాకుండా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టం నుండి రక్షణ పొందుతున్నటువంటి బ్రిజ్భూషణ్ ని కఠినంగా శిక్షించాలని కూడా అప్పట్లో ఒక రకంగా నెట్ లో నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. మరోవైపు ఈ ప్రెషర్ ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో పడనుంది. ఎందుకంటే ఈ అథ్లెట్లు కూడా అందరూ కూడా చాలా కీలకమైనటువంటి జాట్ వర్గానికి చెందిన వారు. ఈ రానున్నటువంటి ఈ ఎన్నికల్లో వారి ఓట్లు చాలా చాలా కీలకం. అటు మధ్యప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అలాగే రాజస్థాన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వర్గానికి చెందిన అథ్లెట్ల వర్గం చెందిన వారే వీరంతా. సో ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి ఇక విధి లేని పరిస్థితుల్లో, బీజేపీ ప్రభుత్వానికి విధి లేని పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. చర్చలు కంటిన్యూ చేశారు. ఒకవైపు కేంద్ర మంత్రుల స్థాయిలో చర్చలు చేశారు. దీనివల్ల సమస్య పోదని మొదట్లో చెప్పినప్పటికీ ఇక ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వారి నుండి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత అథ్లెట్లు జంతర్ మంతర్ నుండి తమ నిరసనని విరమించుకున్నారు. మరోవైపు వారు కోరినటువంటి, అంటే ఈ సమాఖ్య ఏదైతే ఉందో అందులో పదవులకు సంబంధించి ఏదైతే అంశం ఉందో అతనికి సంబంధించి వ్యక్తులు ఎవరు కూడా ఇకపై పోటీ చేయరు. ఈ నెల ఎండింగ్ లో ఉన్నటువంటి ఎన్నికల్లో అతనికి చెందినటువంటి ఏ వ్యక్తి కూడా, అతని కుటుంబం కావచ్చు, అనుచరులు కావచ్చు, శిష్యులు కావచ్చు, వారిలో ఎవరు కూడా పోటీ చేసే అవకాశం లేకుండా హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు రెండో కీలక అంశం ఏంటంటే ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేశారు. తన ఇంటికి వెళ్లి అక్కడ ఇంట్లో పనిచేసే సిబ్బంది, తన అనుచరులు,
ఎవరైతే ఉన్నారో తన ఆఫీస్ సిబ్బంది, అలాగే తన సమాఖ్యకు చెందినటువంటి వ్యక్తులను కూడా వారందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున రిపోర్ట్ తయారు చేసుకొని అది కూడా అక్కడ సబ్మిట్ చేశారు. సో ఇక్కడ కీలక అంశం ఏంటంటే మైనర్ ఎవరైతే ఉన్నారో ఆమె తన వాదన ఏదైతే ఉందో కొంతవరకు మార్చడం వల్ల కొంతవరకు అతనికి ఉపశమనం లభించి ఉండవచ్చు, తను ఆ పోక్సో చట్టం నుండి కొంతవరకు బయటపడవచ్చు. కానీ ఇప్పుడు కోర్టు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి నోటీసులు పంపించడంతో ఇక ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. తను ఎందుకు వారితో ఆ రకంగా వ్యవహరించాడు, అలాగే తను ఏ రకంగా ఇంకా ఏమైనా అంటే ఈ తన పదవిని అడ్డం పెట్టుకొని తన వర్గాన్ని అడ్డం పెట్టుకొని తన ఏమైనా ఇటువంటి సంఘటనలకు పాల్పడడం అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. అంటే సాధారణంగా చూసుకుంటే మనకి క్రీడల్లో రెజ్లర్స్ అనేవారు కొన్ని ఒలింపిక్స్ తర్వాత మనకి దాదాపుగా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ పథకాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, దేశానికి వన్య గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో వారిపైనే లైంగిక ఆరోపణలు జరగడం అనేది చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా బీజేపీ నుంచి కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే ఆధారాలు చూపించండి, ముందు నుంచి జరిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అనేటువంటి వాదన కూడా గతంలో వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైనా ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు అంటే ఏదైతే రెజ్లర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. అంటే దీనిపై వారు ఎలాంటి వారి యొక్క అభిప్రాయం ఏంటి, అంటే దీనిపై వారు ఎలా తీసుకుంటున్నారు, వారి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారా? నిజానికి అంటే ఇప్పటి వరకు అయితే వారు కోరుతున్నట్టుగానే జరుగుతోంది. అంటే ఈ ఏదైతే దర్యాప్తు జరుగుతోందో దాంట్లో కీలకమైనటువంటి అంశాలు పేర్కొన్నారు. ఏ రకంగా తను లైంగిక వేధింపులకు గురి చేశారనే అంశాన్ని కూడా వారంతా పేర్కొన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అదే విషయాన్ని పోలీసులు కూడా తమకు సంబంధించినటువంటి ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికలో పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఇలాంటి సీరియస్ అంశంలో, ఎందుకంటే తను పూర్తిగా మోనార్కీ అంటే ఏదైతే తన పదవి ఉందో ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఇటు రాజకీయంగా కావచ్చు, అటు క్రీడా రంగంలో కావచ్చు, తనకు ఉన్నటువంటి బలాన్ని అడ్డం పెట్టుకుని తను చేసిన వ్యవహార శైలి, అది కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నిజానికి జాట్ వర్గం ఏదైతే ఉందో వారు బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కీలకమైనటువంటి ఒక నినాదం బీజేపీ ఏదైతే ఇచ్చిందో దాంతో బీజేపీకి ఆకర్షితులయ్యారు. అంతేకాకుండా కొన్ని సంఘటనలు వారిని బీజేపీకి దగ్గర చేశాయి. కానీ ఈ వర్గం నుండి ఉన్నటువంటి ఎక్కువ క్రీడాకారులు ఉంటారు ఇందులో, వీరంతా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ని వీరు కొద్ది రోజుల పాటు తమలోనే వారు ఉంచుకోవాల్సినటువంటి అంటే కుమిలిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ అతన్ని కాపాడే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మళ్ళీ అటు బీజేపీకి కూడా పెద్ద ఎత్తున తలనొప్పికి తెచ్చే అవకాశం ఉంది. ఇటు వీరు కూడా దీనికి సంబంధించి చూస్తున్నారు, అంటే ఏ రకంగా జరగబోతోంది, ఈ 18వ తారీఖున తను అటెండ్ అయిన తర్వాత తనకి ఏ రకంగా కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనే దానిపై వారు వేచి చూస్తున్నారు. ఆ తర్వాత వారి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది రాజశేఖర్. రాజు, ప్రధానంగా అంటే ఇన్ని రోజుల తర్వాత ప్రధానంగా ఒకేసారి అంటే చాలా రోజుల నుంచి కూడా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి, వారిని బలవంతంగా పోలీసులు లాక్కని రెజ్లర్లనే చాలా వారు కూడా వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, అలాంటి ఘటనలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి బీజేపీ ఎందుకు ఎంత తాత్సారం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బ్రిజ్భూషణ్ విచారించి వారిని మంత్రాలు జరిగిన తర్వాతే అంటే దీనికి సంబంధించినటువంటి ముందుగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు. అంటే మొత్తానికి రాజకీయంగా లేకపోతే నష్టం చేకూర్చే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలోనే మేల్కొన్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం. నిజానికి బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఒకటే విషయంలో చెప్పాలంటే బ్రిజ్భూషణ్ నిజానికి నార్త్ ఇండియాలో మామూలు వ్యక్తి ఏం కాదు, చాలా పవర్ఫుల్ వ్యక్తి. తను అద్వానీ రథయాత్ర దగ్గర నుండి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అంటే తనపై అప్పటి కేసులు కూడా అంటే 1992 నుండి కూడా తను మద్దతు తెలిపాడు బీజేపీకి అప్పటి రథయాత్రకు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి బాబ్రీ మసీద్ విధ్వంసంలో కూడా తనకి పాత్ర ఉంది, అలాగే అనేక రకాలైన అంశాలు కూడా తన పాత్ర ఉంది. సో ఇటువంటి వ్యక్తి పార్టీకి ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. అంతేకాకుండా నార్త్ ఇండియాలో ఈ క్రీడ ఏదైతే ఉందో రెజ్లింగ్ అనేది చాలా ముఖ్యమైనది, అంటే అక్కడ ఒక క్రేజ్ ఉన్నటువంటి క్రీడ ఇది. ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఉన్నత శ్రేణి వర్గాలు అంటే హర్యానా, అలాగే ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్ లాంటి ఉన్నత శ్రేణి వర్గాల్లో కూడా ఇతనికి చాలా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఒకనొక సమయంలో ఇది కాంప్రమైజ్ వరకు వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఏ రకంగానైతే స్పోర్ట్స్ లో ఉడుపట్టు పడతారో అదే విధంగా ఈ మహిళా అథ్లెట్లు అంతా కూడా చాలా కష్టపడ్డారు. వారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, అనేక రకమైనటువంటి
పోలీసుల నుండి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు ఎదుర్కొన్నారు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రజల నుండి, ముఖ్యంగా నెటిజన్ల నుండి చాలా మద్దతు లభించింది. వారికి సంబంధించి మధ్యలో వారు ఎట్టి బస్సులో వెనుకాడు లేని తెలిపారు. అందుకే మనం గమనించవచ్చు, ఏకంగా కేంద్ర మంత్రి స్థాయిలోనే అక్కడ చర్చలు జరిగాయి. అంటే వారు 4 మెట్లు దిగి వచ్చి వీరితో చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. వారు కోరింది ఒక్కటే, ఏంటంటే తాము కేవలం వేధింపులతో కాదు, ఒక మైనర్ అమ్మాయిని కూడా వేధించడం అనేది చాలా దారుణమని తాము నిజానికి కోరుతోంది. అతనిపై క్రమశిక్షణ చర్యలు ఏ రకంగానైతే ఒక వ్యక్తిపై పూర్తిగా ఆధారపడి స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి అధికారం ఇచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అతనిపై కనుక చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఇలాంటివి రిపీట్ కావని పేర్కొన్నారు. ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో ఫ్యామిలీని వదిలేసి శిక్షణకు. రైట్. ఒకటి, ఇప్పుడు బ్రిజ్భూషణ్ వ్యవహారం అనేది బీజేపీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది? అంటే ఈ నేపథ్యంలో బ్రిజ్భూషణ్ వ్యవహరించినటువంటి తీరు, అంటే ఎదుర్కొన్నటువంటి రెజిడర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా రెజిడర్ రావడానికి కూడా క్రీడలకు సంబంధించి కొంతవరకు వెనకడిగే అవకాశం ఉందనుకోవచ్చా? అలాగే బీజేపీ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉందండి? ఆ ప్రాంతానికి సంబంధించి హర్యానా కానీ ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జాట్ వర్గం చాలా బలమైన వర్గం. వారు ఏదైనా అంశాన్ని టేకప్ చేసినప్పుడు అంత ఈజీగా వారు వదిలే లక్షణం ఉండదు. అదే వారిని ఇటు స్పోర్ట్స్ లో కావచ్చు, ఇతర రంగాల్లో కొంతవరకు దూకుడుగా వెళ్లే రకంగా ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఇప్పటికే నిజం చెప్పాలంటే చాలా వరకు డ్యామేజ్ చేసుకుంది. ఒకవైపు ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక చర్య, అంటే ఇది తూతూ మంత్రంగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జరిగే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే జాట్ వర్గం దాదాపుగా 40 ఎంపీ సీట్లలో ఈ 4 రాష్ట్రాల్లో నేరుగా ప్రభావితం చూపిస్తుంది. వారు నాయకులుగా ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను చాలా బలమైనటువంటి వర్గం. ఆ వర్గానికి చెందినటువంటి అథ్లెట్లు వీరంతా, ఈ మహిళా అథ్లెట్లు. అంతేకాకుండా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వారు క్లోజ్ అయింది కూడా 1-2 సంఘటనలు ఏవైతే వారి వర్గానికి చెందినటువంటి అమ్మాయిలపై జరిగిన అత్యాచారాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం వల్ల వారు దగ్గరయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఆ కీలకమైనటువంటి అంశం ఉందో అదే దానికే తూట్లు పడినప్పుడు వారు ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. వారి ప్రభావం 100% రానున్న ఎన్నికల్లో ఉంటుంది. బీజేపీ కనుక కఠిన చర్యలకు తీసుకున్నట్లయితే, ఇప్పటికీ ఒక రకంగా చూసినట్లయితే పెద్దగా సీరియస్ గా చర్యలు తీసుకున్నట్టుగా. రైట్. ఒకటి రాజు, అంటే కొన్ని సందర్భాల్లో దీనికి రాజకీయం కూడా ముడిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలనే ఎప్పుడు లేనిది ఒకసారి తెరపైకి తీసుకురావడం, రానున్న ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమానికి ఉపక్రమించారు, లేకపోతే చర్యలు తీసుకోవడానికి కారణమైందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ కోణం అది ఎంతవరకు నిజమనొచ్చు? నిజం శేఖర్, ఒక విషయం మనం ఇక్కడ చాలా క్లియర్ గా గమనించాలి. గతంలోగా రాజకీయాలను మనం ప్రభావితం అంటే నేరుగా మనం చేయలేము. అంటే ఒక రకంగా పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగింది, రకరకాల మాధ్యమాల ద్వారా నిజమేంటో తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీరు తూతు మంత్రంగా మనం అనుకున్నట్టుగా ఏదో కంటి తుడుపు చర్యలకు పాల్పడినట్లయితే అది ఖచ్చితంగా వారిని ఏ రకంగా కూడా కాపాడే, అంటే ఎన్నికలలో ఓటమికి దగ్గరగా చేస్తుంది. నిజంగా హర్ట్ఫుల్ గా కనుక వారు ముందుకు వచ్చి చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటికీ ఇంత డ్యామేజ్ జరగకపోయేది. కానీ అది చేయి దాటినటువంటి పరిస్థితుల్లోనే వారితో చర్చలు జరిపారు, అదంతా చేశారు. మరి వారితో జరిపే వ్యవహార శైలి ఏదైతే ఉందో అది చాలా వరకు నెగిటివ్ గా మారింది. ఎందుకంటే అలాంటి అథ్లెట్లని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారు ఏదో తప్పు చేసినట్టుగా వారిని లాకేలా ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది ఇప్పటికీ అందరి దృష్టిలో ఉంది. ప్రధానంగా యువత కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్చించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభావం ఉండొచ్చు. ఈ డ్యామేజ్ కనుక వారు తొందరగా, అంటే బీజేపీ మరింత స్పీడ్ గా వెళ్ళకపోతే మాత్రం వారికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. రెండవది, కోర్టు నుండి కూడా వేచి చూసే ధోరణిలో అథ్లెట్లు ఉన్నారు కాబట్టి ఒకవేళ వారికి అనుకూలంగా, అంటే వారు కోరుతున్నట్లుగా ఒకవేళ జరగకపోతే దర్యాప్తు కానీ లేదా చివరకు తనకు శిక్ష పడకపోతే 100% దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ మళ్ళీ వేరే విధంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి ఆ రోజు తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మంకి వెళ్దాం. అక్కడ ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రిలో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడేసినటువంటి పోడు పట్టాల పంపిణీ అనేటువంటి వ్యవహారం అక్కడ నడుస్తుంది. పోడు పట్టాల పంపిణీలో ఎమ్మెల్యేలు అధికారులను అక్కడ ఉన్నటువంటి
పోడు రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా తమకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొందరికి పట్టాలు ఇచ్చి తమకు ఇవ్వడం లేదంటూ బాధితులు ఫైర్ అయ్యారు. పలు చోట్ల పట్టాల కోసం డబ్బులు వసూలు చేసినట్టు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అధికార పార్టీకి చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జటిల సమస్య అయినటువంటి పోడు పట్టాల అంటే ఏదైతే సాగుదారులకు పోడు పట్టాల పంపిణీ అనే విషయం ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో అయితే రసాభాసగా మారిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో ఈ పోడు సాగుదారులు అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గత కొంతకాలంగా ప్రభుత్వం ఏదైతే పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నికలు మరో 4 నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అప్లై చేసిన అందరికీ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే ఈ పోడు పట్టాలు ఇస్తున్నారని వీరైతే అంటే ఏదైతే పోడు సాగుదారులు అయితే వీరందరూ కూడా అంటే వీరు పోడు పట్టాలు రానటువంటి వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి జిల్లాలో అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శాసనసభ్యులకు ఏదైతే పోడు పట్టాలకు వెళ్తున్నటువంటి వీరందరికీ అయితే ఇది ఒక తలనొప్పిగా మారిందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఏదైతే మనం ఇప్పుడు కొత్తగూడెం వరమ వెంకటేశ్వరరావు కావచ్చు, అశ్వరావుపేట మెచ్చ నాగేశ్వరరావు కావచ్చు, ఈ విధంగా ఏదైతే పోడు భూముల సమస్య ఎక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైతే అక్కడ కొంతమందికి మాత్రమే పోడు పట్టాలు ఇష్యూ చేస్తున్నారని అంటే పట్ట రాని వారైతే వీరందరినీ కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదైతే వచ్చే ఎన్నికలలో ఈ పోడు పట్టాల సమస్య వీరిని అంటే ఒక నెగిటివ్ గా జనాల్లోకి వెళ్తుందని ఈ నేతలు అయితే అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు అంటే పోడు పట్టాల సమస్యను తీర్చేదెలా అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీని అంతటిని కూడా చూసుకుంటే మనం ఈ పోడు పట్టాలు అంటే కొంతమందికి మాత్రమే ఇష్యూ చేయడం దీన్ని ఒక ఎలక్షన్ లో స్టంట్ల భాగంగానే ఈ యొక్క ప్రజలందరూ కూడా భావిస్తున్నట్లు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గిరిజనేతరులకు ఏ ఒక్కరికి కూడా ఈ పోడు పట్టాలు ఇష్యూ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే సుమారు 2,99,000 ఎకరాలకు గాను 93,000 మంది అంటే 93,000 మందికి పైగా కూడా ఈ యొక్క అంటే అర్జీ పెట్టుకున్నట్టుగా కూడా చూడొచ్చు. దాంట్లో 17,700 వరకు కూడా గిరిజనేతరులు అప్లై చేసిన ఏ ఒక్కరికి కూడా ఈ పోడు పట్టాలు ఇష్యూ చేసిన దాఖలాలు కూడా లేవు. అంటే వీరందరూ కూడా అంటే వాపోతూ ఏమో అంటే వీరు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అంటే వీరు అంటే మేము కూడా వారికి ఈ సమానంగానే పోడు చేసుకుంటున్నామని వాళ్ళ తండ్రుల కాలం నుంచి వీరు పోడు చేసుకుంటున్నారని ఈ విధంగా మాకు మొండు చేయి చూపెట్టడం సమంజసం కాదు అంటూ వీరందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి కూడా కనిపించింది. అదే విధంగా ఈ యొక్క పోడు పట్టాల విషయంలో అంటే ఏదైతే ఇప్పుడు దళిత బంధు విషయంలో కూడా అధికార పార్టీ నేతల హస్తం ఉందని అనేక నియోజకవర్గాల్లో కూడా వెల్లడైన నేపథ్యంలో ఇప్పుడు ఈ పోడు పట్టాలలో ఏ ఒక్క అవినీతి జరగదని కేసీఆర్ అంటే వీరందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పోడు పట్టాలలో అయితే అటువంటి అవినీతి జరగదని ప్రజలందరూ కూడా భావించారు. అయితే అదేమి మాకు కుదరదు, మేము ఎక్కడైనా కూడా అవినీతి చేస్తామన్నట్టే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు మరోసారి ఈ యొక్క పోడు పట్టాల విషయంలో కూడా లంచాలకైతే తెరలేపారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని రొంపేడు గ్రామంలో సర్పంచ్ అజ్మీరా శంకర్ అనే వ్యక్తి సుమారు 3,60,000 వరకు అంటే ఏదైతే పోడు భూములు అంటే రైతులు ఉన్నారో వారి వద్ద నుంచి అయితే పోడు పట్టాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. అంటే వీరు అంటే ఈ విధంగా పోడు పట్టాలు ఇప్పిస్తామని వారికి పోడు పట్టాలు అంటే కాకపోయేసరికి వారు ఈ నెల 5వ తారీఖున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే అదే విధంగా టేకులపల్లి మండలంలో ఇదే విధంగా డబ్బులు ఇస్తామని కొంతమంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఈ యొక్క పోడు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే వీరు అధికారులు కావచ్చు లేకపోతే అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ కూడా కింది స్థాయి నాయకులు చేతివాటంతో అబాసుక పాలవ్వాల్సి వస్తుంది. అదే మొత్తంగా మనం చూసుకుంటే ఈ పోడు పట్టాల ఇష్యూ అనేది వీరు అంటే ఈ ఎమ్మెల్యేలకు అయితే ఒక తలనొప్పిగా కూడా మారింది. ఎందుకంటే వీరు పట్టాల పంపిణీకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పట్టాలు రానటువంటి ఎంతో ఆర్భాటంగా అంటే మేము ఎప్పుడు చేయనటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక భూమిని పట్టాలుగా చేసిస్తున్నాం. రైతులు అలాగే అంటే పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పోలీసులకే సాక్షాత్తు ఫిర్యాదులు వెళ్ళడం అనేది, లంచం తీసుకోవడం అనేది అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎంత అంటే అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభావం రానున్నటువంటి ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అంటే ఇప్పుడే దిద్దుబాటు చర్యలకు కొంతవరకు ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ ముందుకు వెళుతుంది. అంటే దళితులు కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం దళిత బంధు చేస్తే గిరిజనులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలాంటి అవకతవకల వల్ల పూర్తి స్థాయిలో బెడిసి కొట్టి రావాల్సిన ఓట్లు కూడా ఆగిపోయే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే దళిత బంధు విషయంలో కూడా కేసీఆర్ మొదటి దఫా దళిత బంధు అంటే విడుదల చేసి రెండో విడత ఇప్పుడు ఏదైతే అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా అంటే గత కొన్ని నెలలుగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదైతే అంటే దళితుల పరంగా కూడా ఓట్ బ్యాంకింగ్ ని పోగొట్టుకోవద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ అయితే ముందడుగు వేసిన నేపథ్యంలో అటు దళిత బంధులో కూడా ఇటు దళితుల పరంగా ఆయనకి నెగిటివ్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మొదటి విడత ఎంత త్వరగా విడుదల చేశారో రెండో విడతకి గత కొన్ని నెలలుగా కూడా వెయిట్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఈ యొక్క దళిత బంధు ఇవ్వడానికి 2 నుంచి 3 లక్షలు వసూలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఏదైతే ఈ దళితులు ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీకి ముట్ట చెప్పి వారు వడ్డీలు కట్టుకుంటున్న పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు రెండో దఫా దళిత బంధు రాకపోతే ఇదంతా కూడా వారికి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అదే విధంగా ఇప్పుడు పోడు పట్టాల విషయంలో కూడా ఏదైతే గిరిజనులు పోడు సాగుదారులందరినీ అంటే వారి ఓట్లను సంపాదించుకోవడానికి అంటే వీరు కేసీఆర్ మొదటి నుంచి కూడా పోడు పట్టాలు ఇస్తామని పదే వెల్లడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో పొడు రగడ అనేది ఎక్కువైనట్టుగా కూడా చూడొచ్చు. అదే అంటే ఈ సందర్భంగా ఏదైతే భద్రాద్రి జిల్లాలో FRO శ్రీనివాసరావు హత్య కూడా ఈ పోడు భూముల సమస్యలో ఒక భాగంగానే జరిగిందని కూడా చూడొచ్చు. అనంతరం ఏదైతే ఇప్పుడు అంటే మొన్న రీసెంట్ గా గత వారం రోజుల క్రితం కూడా ఈ యొక్క పొడు రగడ మళ్ళా ప్రారంభమవుతుందని కూడా చెప్పొచ్చు. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే పోడు పట్టా భూములు ఇష్యూ చేస్తామని చెప్పి కేసీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ పోడు పట్టాలు అనేటివి సుమారు 2,99,000 మంది అప్లై చేసుకుంటే దాంట్లో చాలా తక్కువ మందికే ఈ పోడు పట్టాలు అంటే ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో గ్రామాధికారులు పంపించినటువంటి లిస్టులు పైన అధికారులు మారుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు అంటే ఎలిజిబుల్ ఈ యొక్క పోడు పట్టాదారులకు వీళ్ళు ఎలిజిబుల్ అని పంపిస్తున్న నేపథ్యంలో పైన అధికారులు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో వారి పైన ఈ యొక్క పోడు సాగుదారులందరి పేర్లు మార్చి అనర్హులకు కూడా ఈ పోడు పట్టాలు ఇస్తున్నారనే ఒక ఆరోపణగా ఉంది. ఇవన్నీ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో తలనొప్పులు తెచ్చి పెడతాయనడంలో సందేహం లేదనిపిస్తుంది. అదేవిధంగా మరలా ఈ పోడుపోరు అనేది ఈ యొక్క పోడుపోరు అనేది మరలా ప్రారంభమవుతుందని చెప్పడంలో సందేహమే లేదనిపిస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్లు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేటలో SFI విద్యార్థి సంఘం నేతలు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. రామాయంపేటకు డిగ్రీ కళాశాలకు కేటాయించకపోవడంపై SFI నేతలు ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా. అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా వాళ్ళు SFI నేతలు వినతిపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యార్థులతో కలిసి SFI నేతలు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని చెప్పి కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్థానికంగా డిగ్రీ కళాశాల లేకపోవడం, అదేవిధంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో సిబ్బంది కొరత, లెక్చరర్ల కొరత పెద్ద ఎత్తున ఉందని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా SFI నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ స్కాలర్షిప్లు సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువు మానేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కేవలం ఓటు బ్యాంకుకి సంబంధించినటువంటి అంశాలపైనే వారు నిధులను వెచ్చిస్తున్నారు, అదే పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థుల పట్ల మాత్రం వారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తే తప్ప స్కాలర్షిప్లు విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పి కూడా SFI నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.